సురేష్ రమేష్ అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళిద్దరూ రిషికేశ్లో రాఫ్టింగ్ చేద్దాం అనుకున్నారు. రాఫ్టింగ్కి పోయే ముందు సురేష్ ఏమో లైఫ్ జాకెట్ వేసుకున్నాడు, హెల్మెట్ వేసుకున్నాడు, అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. రమేష్ మాత్రం నేను ఏం వేసుకోను అని చెప్పిండు. ట్రైనర్ ఎంత చెప్పినా అస్సలు వినలేదు. వీళ్ళు కొంచెం దూరం పోయినాక ఫొటోస్ దిగుతుండ్రు. ఫొటోస్ దిగే టైంలో పెద్ద వేవ్ వచ్చి బోట్ పల్టీ కొట్టింది. సురేష్కి అయితే ఏం అవ్వలేదు, కాకపోతే రమేష్కి బాగా దెబ్బలు తాకినాయి. అందుకే పెద్దోళ్ళు అంటారు చెప్పిన మాట వినాలి అని. జీవితంలో మనకు తెలియదు ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది, అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది జీవితంలోనే కాదు, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్లో కూడా ఉంటుంది. హాయ్, నా పేరు సుజిత్. ఈ వీడియోలో మనం ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటిది, దానివల్ల బెనిఫిట్స్ ఏంటిది, దాంతో ఎంత కవరేజ్ వస్తుంది అనేది ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మంచి మంచి ఫైనాన్షియల్ కాంటెంట్ కోసం. మన ఇన్వెస్ట్మెంట్ జర్నీలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా మన ఫ్యూచర్లో రిస్క్ లేకుండా, లేకపోతే రిస్క్ చాలా తక్కువ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. అంటే మనం స్టాక్స్లో కానీ క్రిప్టోలో కానీ ఇన్వెస్ట్ చేసేదానికంటే ముందే మనం ఒక ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇన్సూరెన్స్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనే కాదు, టర్మ్ ఇన్సూరెన్స్ అనే కాదు, ఏదైనా ఒక ఇన్సూరెన్స్. దీనివల్ల మనకి కానీ మన ఫ్యామిలీకి కానీ ఉండే రిస్క్ చాలా తగ్గిపోతుంది. మనకి ఇంపార్టెంట్ అయింది టర్మ్ ఇన్సూరెన్స్. అసలు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటిది, ఇది ఎట్లా పనిచేస్తుంది, అండ్ దీనివల్ల ఎంత కవరేజ్ ఉంటుంది మనకి, ఇవన్నీ క్వశ్చన్స్ మీ బ్రెయిన్లో ఉండుంటాయి. మనం ఈ వీడియోలో వీటి గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. అండ్ ఇదే కాకుండా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ వల్ల మనకి కానీ మన ఫ్యామిలీకి కానీ ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అనేది కూడా తెలుసుకుందాం. అండ్ ఒక చిన్న 2 మైనర్ టాపిక్స్, రైట్స్ అంటే ఏంటిది అండ్ యాడ్ ఆన్స్ అంటే ఏంటిదో కూడా తెలుసుకుందాం. అసలు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటిది? టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఇది ఒక బ్యాకప్ ప్లాన్. మనకి కానీ మన ఫ్యామిలీకి కానీ ఒక ఫైనాన్షియల్ సమస్య వచ్చినప్పుడు దీనివల్ల మనం ఒక స్టేబుల్ సిచ్యువేషన్కి మళ్ళీ రాగలుగుతాం. సింపుల్గా మీరు ఒక ఫిక్స్డ్ ప్రీమియం పే చేస్తుండ్రు ఫర్ 10 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్, లేకపోతే ఇంకా ఎక్కువ. ఈ టైంలో మనం అనుకోకుండా చనిపోతే ఈ మనీ మనం ఎవరైతే నామినీగా పెడతామో వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పే చేస్తారు. దీన్ని మీకు మంచి ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సాయి అని 25 ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి ఉన్నాడు. ఇతను ఒక మంచి ఐటీ జాబ్ చేస్తుండు. ఇంట్లో వాళ్ళకి ఫుల్ సపోర్ట్ చేస్తుండు. రెంట్ విషయంలో, మెయింటెనెన్స్ విషయంలో ప్రతి ఒక్కటి ఇతనే చూసుకుంటుండు. ఇతను లేకపోతే అసలు ఫ్యామిలీనే నడవని పరిస్థితి ఉన్నది. ఇతను 20 ఇయర్స్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. ఇది తీసుకున్నాక కొన్ని రోజులకి సాయి చనిపోతే దాని నుంచి వచ్చే కవరేజ్ వల్ల వాళ్ళ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా మంచి సపోర్ట్ దొరుకుతుంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మనకి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో అని. మీ ఫ్యామిలీని నువ్వు చూసుకుంటున్నా, లేకపోతే మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ విషయంలో నువ్వు ఒక కాంట్రిబ్యూటర్ లాగా ఉన్నా, మీ అందరూ ఖచ్చితంగా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇదే కాకుండా మీరు ఒక హౌస్ వైఫ్ అయినా మీ హస్బెండ్తో ఏ డాక్యుమెంట్స్ లేకుండా మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు మీకు కూడా ఒక ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఒక క్వశ్చన్ రావచ్చు, ఒకవేళ మనకి ఏం అవ్వకపోతే పరిస్థితి ఏంది, మన పైసలు మనకు వస్తాయి అసలు అని. ఖచ్చితంగా వస్తాయి. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఒక ఆప్షన్ ఉన్నది, మన ప్రీమియం మనకి రిటర్న్ వస్తుంది కొంచెం నామినల్ ఇంక్రీజ్ ఇన్ ద బేస్ అమౌంట్ లో. మన పాలసీ మీద ఉన్న మొత్తం ప్రీమియం ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు మన పాలసీ ఎండ్ టర్మ్ అయిపోయిన తర్వాత. ఒకవేళ మధ్యలోనే మనకు కట్టాలి అనిపించకపోతే మనం ఎప్పుడైనా దీన్ని ఆపేసుకోవచ్చు. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు స్పెషల్ ఎగ్జిట్ వాల్యూ ఇస్తుండ్రు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. ఇప్పుడు మనకి టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటిదో అర్థమైంది, అండ్ ఇది ఎవరెవరికి అవసరమో కూడా అర్థమైంది. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ అమౌంట్ కవరేజ్ కి ఎంత వస్తుంది అనేది మొత్తం క్యాలిక్యులేషన్స్ తో చూద్దాం. అసలు మనకి ఎంత కవరేజ్ సరిపోతుంది, మనకి ఎంత పైసలు వస్తే సరిపోతాయి. మనకి చూపించడం టోటల్ అమౌంట్ చాలా పెద్దగా ఉంటుంది, కాకపోతే వచ్చిన తర్వాత అవి మనకి కానీ మన ఫ్యామిలీకి కానీ సరిపోతాయా లేదా, దీనికి చాలా వేస్ ఉన్నాయి క్యాలిక్యులేట్ చేసుకోవడానికి. ఒక కవరేజ్ని చూసుకునే ముందు మనం ఈ 3 పాయింట్స్ని కన్సిడర్ చేసుకోవాలి. ఫస్ట్, మనకి ఎంత అప్పులు ఉన్నాయి. సెకండ్, మన ఇన్కమ్ని మనం రీప్లేస్ చేయగలుగుతామా. థర్డ్, మనం మన ఫ్యామిలీని ఎంత సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఈ 3 విషయాలు మనకి చాలా ఇంపార్టెంట్. ఈ 3 విషయాలు మనం కవర్ చేయగలగాలి ఒక ఇన్సూరెన్స్ తీసుకునే ముందు. దీన్ని మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేది డీటెయిల్గా చెప్తున్నా వినండి. జనరల్గా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్తారు మనకు వచ్చే ఇన్కమ్ కంటే 10 టైమ్స్ ఎక్కువ ఉండాలి మన కవరేజ్ ఎప్పుడైనా అని. కాకపోతే మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ఏంటంటే మన అప్పులు ఎంత ఉన్నాయి, మన ఫ్యామిలీని మనం సపోర్ట్ చేయగలుగుతామా లేదా. ఒకవేళ మనకు పిల్లలు ఉంటే వాళ్ళు 18 ఇయర్స్ వచ్చే వరకు వాళ్ళు కష్టపడకుండా పెరగగలుగుతారా. ఇవన్నీ విషయాలు కన్సిడర్ చేసుకున్న తర్వాతనే మనం ఒక కవరేజ్ని చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన సాయి 25 ఇయర్స్ ఉన్నాడు. ఇతను 65 ఇయర్స్ వరకు వర్క్ చేసి తర్వాత రిటైర్ అవుతాడు అనుకుందాం. ఇక్కడ 40 ఇయర్స్లో ఎవ్రీ ఇయర్ ఆయనకి 5 lakh రూపీస్ శాలరీ వస్తుంది. అంటే 5 lakh into 40 years ఈజ్ ఈక్వల్స్ టు 2 crores అవుతుంది. ఇలా మనం మన కవరేజ్
ఎంత ఉండాలి అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్లో 1 and 2 crores ఇన్సూరెన్స్ చాలా నామినల్ అమౌంట్, అంటే చాలా తక్కువ అమౌంట్కి తీసుకోవచ్చు. ఇది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటుంది. అప్పుడే ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటుర్రా? లేదు, ఆగండి. రైడర్స్ అండ్ యాడ్ ఆన్స్ అని కూడా ఉన్నాయి. వీటి వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువ అవుతాయి. క్రిటికల్ ఇల్నెస్ని, డిసెబిలిటీస్ని ఇంక్లూడ్ అయ్యేలాగా మనం ఈ యాడ్ ఆన్ తీసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల మనం పని చేయలేని పరిస్థితిలో కూడా మనకు పనికొస్తుంది. దీంట్లో మీకు అండ్ మీ ఫ్యామిలీకి మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా కవర్ అవుతాయి. ఈ రైడర్స్ చిన్నవే కానీ చాలా సిగ్నిఫికెంట్ మీ ఇన్సూరెన్స్ పాలసీలో. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు 64+ కవరేజెస్ ఇస్తున్నారు వాళ్ళ పాలసీలో. మనకి ఇన్సూరెన్స్ అంటే ఏంటిది, దీంట్లో ఎంత కవరేజ్ వస్తుంది, రైడర్స్ అంటే ఏంటిది అన్నీ అర్థమైనాయి. కాకపోతే దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటో అర్థమైందా? అర్థం కాలే కదా, నేను చెప్తా. లైఫ్ ఇన్సూరెన్స్లో మనం చనిపోతే మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ రిస్క్ని తగ్గించుకుంటుంది. మనకి టర్మ్ ఇన్సూరెన్స్ వల్ల ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండర్ సెక్షన్ 80C ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో మనం అప్ టు 1.5 lakh వరకు ట్యాక్స్ ని తగ్గించుకోవచ్చు. అదే కాకుండా క్రిటికల్ ఇల్నెస్ కవర్ లో కూడా మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి మనం పే చేసే ప్రీమియం మీద. అండర్ సెక్షన్ 80D ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం టర్మ్ ఇన్సూరెన్స్ లో మనకి మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా కవర్ అవుతాయి. ఒకవేళ మనం రైడర్స్ తీసుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ మనకు ఒక నెట్ లాగా పనిచేస్తుంది. మనం నైట్ ప్రశాంతంగా పడుకోవచ్చు, ఎందుకంటే రేపటి రోజు మనకి ఏం జరిగినా మన ఫ్యామిలీ ఎప్పుడు సేఫ్గా ఉంటుంది కాబట్టి. అండ్ మనం వీడియో ఎండ్కి వచ్చేసినాం. మనం ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటిది, దాని బెనిఫిట్స్ ఏంటిదో తెలుసుకుందాం. మరి ఎందుకు లేట్, మీరు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీరు కూడా మీ రీసెర్చ్ చేసి దాని తర్వాత ఫైనల్ చేసుకోండి మీరు ఏం తీసుకోవాలి అనేది. అండ్ ఇట్లాంటి మంచి కాంటెంట్ కోసం ఈ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది మీరు కమెంట్స్లో పెడితే మేము దాని గురించి ఫర్దర్గా వీడియోస్ చేస్తాం. అండ్ మీకు వేరే టాపిక్ గురించి నేర్చుకోవాలనుకుంటే కింద కమెంట్స్లో పెట్టండి. మేము మా ఫర్దర్ వీడియోస్లో మేము అవి మీకోసం చేసి పెడతాం. స్టే సేఫ్ అండ్ ఇన్వెస్ట్ స్మార్ట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.